హలో అండి, వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ పచ్చి కొబ్బరితో చేసిన నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా హాస్టల్కి వెళ్ళే పిల్లలుంటే ఇలా చేసుకొని వెళ్తే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ప్రిపేర్ చేయడానికి 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా కూడా ఏమీ అవసరం లేదండి. అది ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కొబ్బరి మొత్తం వేసుకోవాలి. కొబ్బరి మొత్తం వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తానికి తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం పొడి వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొబ్బరి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టాను. ఈ విధంగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకున్న కొబ్బరిలోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలాగే ఇందులో లైట్గా దంచుకొని వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. పోపు మొత్తం ఉడికిన తర్వాత ఇందులో కొబ్బరి ఫ్రైని వేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కొబ్బరి మొత్తం పోపులో బాగా మిక్స్ అయిన తర్వాత అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి. కొబ్బరితో చేసుకున్న నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హాస్టల్కి వెళ్ళే పిల్లలకైతే ఎక్కువగా యూజ్ అవుతుంది.